యాక్టర్ సుహాస్ కొత్త తెలుగు సినిమా ఓబామా అయ్యోరామా మొన్న శుక్రవారం జూలై 11న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్, మొదటి వీకెండ్ కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్స్ లేవు. రిలీజ్ అయిన మొదటి రోజే 5,000 టికెట్లు బుక్ మై షోలో ఉన్నది. 50 లక్షలు గ్రాస్ వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే మొదటి రోజు. ఇక శని ఆదివారాల్లో మరీ దారుణంగా పడిపోయే కలెక్షన్స్, 2 రోజుల కలిపి మరో 50 లక్షలు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో ఈ సినిమా కేవలం 1 కోటి గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక 1 కోటి గ్రాస్లో కూడా థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు మాత్రమే ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకి 4.5 కోట్లకు కొన్నారు. అంటే అందులో 50 లక్షలు మాత్రమే మనకి వచ్చాయి. ఇంకా 4 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఎక్కడి నుంచి ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, ఇక ఈ మాత్రం కలెక్షన్స్ కూడా ఉండవు. సో 4 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. నేనైతే ఇంకా సినిమా చూడలేదు, కుదిరితే ఈ వారంలో చూడాలి. అది మన యాక్టర్ సుహాస్ కొత్త తెలుగు సినిమా ఓబామా అయ్యోరామా. రిలీజ్ అయిన 3 రోజుల్లో కేవలం 1 కోటి గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు. సినిమా హిట్ అవ్వాలంటే 4.5 కోట్లు రావాలి. డిస్ట్రిబ్యూటర్ షేరు 50 లక్షలు మాత్రమే వచ్చాయి మొదటి వీకెండ్లో, మొదటి 3 రోజుల్లో. ఇంకా 4 కోట్ల షేర్ రావాలి. అది రానట్టే. 4 కోట్ల షేర్ రావాలంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. సో అది ఇంకా కష్టమే. సో 4 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.